ఇలా నన్ను నేను అంత పెద్ద స్క్రీన్ మీద నా డైలాగ్స్ తోనే నాకు కొన్ని క్లోజ్అప్లు పడి ఆ క్లోజ్అప్ లో నేను డైలాగ్ ఎట్లున్నాయి ఏంది నేను ఎట్లా కనిపిస్తున్నా అనేది చూసుకోవాలని కోరిక ఉంది. ఆ ప్యాంట్ ఎదురా పోయి ఆ పిల్లనాడారా కాల్ చేసి రాత్రి అయితే చేసేటువంటి లంగా పనులు పొద్దుగాలే శుద్ధ పొసటి నా ప్యాంట్ ఎదురా అంట. బాగుంది. నమస్తే అందరికి, అందరు ఎట్లు మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్ ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. తెచ్చాయి మస్తు స్పెషల్ డే. దాదాపు ఒక 3 years నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసం. 2.5 3 years అవుతుంది. ఇంతకుముందు చెప్పిన కదా నేను మీకు, అది నా ఫస్ట్ ఫిల్మ్ అని భరతనాట్యము. దానికంటే ముందే యాక్ట్ చేసింది. ఈ సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత అది యాక్ట్ చేసిన అది ముందు రిలీజ్ అయిపోయింది. ఇది కొంచెం జర లేట్ అయింది, ఎందుకంటే కొంచెం రిలీజ్ కి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా, దానివల్ల జర లేట్ అయింది. కానీ ఫైనల్ గా మంచి అవుట్పుట్ తో వచ్చినాము. ఈ రోజు థియేటర్ లో సినిమా చూడబోతున్నాం. రిలీజ్ అయింది పొద్దున్నే, అందరు చూసేసారు మా వాళ్ళంతా. కానీ నేను లేను, గుంటూరు పోయినా. వచ్చిన మధ్యాహ్నం వచ్చిన అంటే 4 గంటలకి ఏమి వచ్చినా. ఇప్పుడు 7 గంటల షోకి తీసుకొని పోతున్నా మా పేరెంట్స్ ని. నేను ఒక్కనే కాదు, మా పేరెంట్స్ ని తీసుకొని పోతున్నా. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా ఆనందపడి వస్తున్నాం మేము. మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందనా? నువ్వు? మాకు మంచి సంతోషం ఉండే వస్తున్నా. దేనికి ఉంది సంతోషం? మంచిగా మా కొడుకు మంచి సినిమాలు యాక్ట్ చేసినారు. సినిమాలో యాక్ట్ చేసిన, అది చేసిన కాదు, యాక్ట్ చేసినానే. ఫస్ట్ సినిమా కాదు, మా పేరెంట్స్ కి చెప్పలే నేను ఆ సినిమాలో యాక్ట్ చేసిన, నేను యాక్ట్ చేసిన సినిమా తోలుకుతున్నా అని అసలు చెప్పనే లేదు. ఊరికే అట్లా సినిమా పోదామని చెప్పి తీసుకోపోయినా. అట్లా నన్ను చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు అందులో అంటే నేను కొంచెం ఒక 2 సింగిల్లోనే ఉన్నా, కానీ సినిమాలో నాకు తెలిసి త్రూ అవుట్ ఉంటానే అనుకుంటున్నాను. ఎందుకంటే చేయడం మాత్రం త్రూ అవుట్ ఉన్నాయి. ఎడిట్లు ఎంత పోయినా ఏంది, మా టీం వాళ్ళు అందరూ చూసారు, కానీ నేను ఒక్కనే ఇంకా సినిమా చూడలేదు. నాది ఎంత ఉంది, నా పోర్షన్ ఏంది, ఎన్ని సీన్స్ ఉన్నాయి, అసలు నేను ఎట్లా యాక్ట్ చేసిన 2.5 సంవత్సరాల కింద అసలు థియేటర్స్ కు అంటే అప్పుడు థియేటర్ లో యాక్టింగ్ అదంతా ఏం పోలేదు, నేర్చుకోలేదు. డైరెక్ట్ మనకున్న ఓన్ టాలెంట్ తో చేసింది అది. అసలు ఎట్లుంది ఏంది ఎట్లా చేసిన అనేది నాకు కూడా మస్తు ఎక్సైటింగ్ ఉంది. ఇంట్లో చేసేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది, ఆ కెమెరా ముందు చేసేది అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది. చూస్తాం ఇలా నన్ను నేను అంత పెద్ద స్క్రీన్ మీద నా డైలాగ్స్ తోనే నాకు కొన్ని క్లోజ్అప్లు పడి ఆ క్లోజ్అప్ లో నేను డైలాగ్ ఎట్లున్నాయి ఏంది నేను ఎట్లా కనిపిస్తున్నా అనేది చూసుకోవాలని కోరిక ఉంది. పోతున్నా. మా పేరెంట్స్ కూడా అంతసేపు నన్ను ఆ స్క్రీన్ మీద చూస్తారు, ఈ రోజే ఫస్ట్ టైం. కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత మా వాళ్ళతో మాట్లాడదాం. కుదిరితే సినిమా ఏమైనా సీన్లు నేను ఏమైనా ఉంటే వేయడానికి ట్రై చేస్తా. ఏ థియేటర్ పోతున్నాం అంటే పంజాగుట్ట దగ్గర గలేరియా మాల్ ఉంది, గలేరియా మాల్ లో పోతున్నాము. ఈవినింగ్ షోకి పోతున్నాం. చలో థియేటర్ లా కలుద్దాం. అది 3 ఏళ్ల కింద చేసింది. అదే 3 years బ్యాక్. అప్పుడు ఇంకా అది ఎక్కువ ఉండే ఆ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు సినిమాలో చూసిన సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ ఉండే, యాప్ లోన్స్ అదంతా. చాలా చాలా అవునా? అయ్యో, సఫర్ అవడం చాలా మంది చనిపోయారు. చుట్టాలకు చెప్పుకోలేక ఇట్లా అవుతుంది అని చెప్పలేక వెళ్తాను నేను, అమ్మ నాన్న. బాయ్. మా నాన్న కూడా వచ్చా నా లెక్క నిల్చున్నాను, నేను మా నాన్న లెక్క నిల్చున్నాను. దిగు, ఇంకా షాపింగ్ చేసుకుంటారా? మనది 4వ ఫ్లోరా? 4వ ఫ్లోర్లో ఏముంది? 5th ఫ్లోరా? 5th కాదే, 5th. మళ్ళీ 5th అంటుంది. బాగున్నావా? ఏ ఊరు? ఆ ఊరు ఏ ఊరు? పర్వతాపురం. కూర్చో కూర్చో.
అవునా థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ అవునా హలో హాయ్ శివ బ్లాగ్స్ అన్నీ చూస్తుంటారు. అవునా దా చూడ్డి అమ్మ నా ప్యాంట్ ఎదురా పోయి ఆ పిల్లనాడారా కాల్ చేసి రాత్రి అయితే చేసేటువంటి లంగా పనులు పొద్దుగాలే శుద్ధ పుసటి నా పాయింట్ ఏదిరా అంట. రేయ్ ఏ పిల్లరా నాకు ఆనందం చాలా పెద్ద అసలు ఈ రెండే ఇరికైతేమో అని ఆలోచిస్తున్నా. రేయ్ చెప్పండి రా. సీరియస్ నడుతుండ్రా అవుతుందంట్రా ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆమెను కూల పెట్టి కుట్టియాలని కష్టపడుతుంది ఏదో అప్పులు అయ్యి చక్కగా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఎట్లా అంటారు. బాగుంది. సినిమా అయిపోయింది మంచిగా ఉండే ఇంకా సీన్స్ ఎక్కువ ఉండే కానీ బాగా తగ్గిపోయినాయి. మా వాళ్ళకి ఎట్లా అనిపించిందో అడుగుదాం. ఎట్లా అనిపించింది సినిమా? మాకు మంచిగా నచ్చింది, బాగుంది. మాకు నచ్చింది. అంటే ఏదో అడుగుతున్నట్టు లేపు ఫ్రీగా చెప్పు. లేదు ఫ్రీగా చెప్తున్నాం. మంచిగా ఉంది, నచ్చింది, బాగుంది. ఇంకొక ఆయన కూడా మంచిగా చేసిండు, బాగుంది. ఇంకొక ఆయన అంటే హీరో మంచిగా చేసిండు. అది అప్పులు అంటే ఏంది అవన్నీ ఊరికే తాగుతున్నాని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అప్పు ఎక్కువైంది. అప్పు వల్ల మళ్ళీ ఎన్నో కష్టాలు పడుతున్నాయి ఆయన. అంటే ఇప్పటి వాళ్ళకు అట్లా తాగొద్దు చేసుకొని ఇంకసిరి ఆ జాబ్ పోవడం ఏంది, ఆ అప్పు అవడం ఏంది, ఏంది ఈ కర్మ. పిల్లలకి ఎవరికైనా చూసేటోళ్ళకు ముందు జాగ్రత్త ఉండటానికి ఇది ఒక క్లారిటీ బాగుంది. నవ్వుకురా జోకులకి వచ్చింది. పిల్లాడినప్పుడు పిల్ల పోతాడ మీరు అని అంటే అలాగ ఈజీ వేస్తావు కదా, అది గొప్ప. నాకు చాలా నచ్చింది. అయితే వస్తుంటే మా అమ్మ నాకు బజ్జీలు కావాలని అడిగింది. అవి జర చల్లగా ఉన్నాయి కానీ వేడి వేడి లేవు, ఎంత టైం అయిపోయింది. అది అవుతుంది. అవి దొరికినవి అవి తీసుకొని మా నాయనేమో పాయ అడిగింది. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఆ రూట్లో వస్తలేమో తీసుకొస్తలేమో ఇలా తీసుకున్నాం. అవును సరే మరి బాగానే ఉంది. మసాలా మసాలా అనిపిస్తుంది. మా అమ్మకు బజ్జీలు సమోసాలు కావాలి. పూరి ఆయిల్ ఇట్లా ఏం పాలి. మా నాయన ఇడ్లీలు అంటాడు. ఇడ్లీలు తింటే భలే ఉంటుంది తెలుసా. అట్లా పాయలు ఇడ్లీలు ఇడ్లీ చేపల పులుసులో తినేది ఇడ్లీ. ఖమ్మంలో పాలేరు కట్టమీన టిఫిన్ చేస్తే వాళ్ళు పాలేరు దగ్గర మమ్మల్ని చూడంగానే మాకు చట్నీ సాంబార్ తగ్గపోయేది, చేపల పులుసే పెట్టేది మా బండ్లు ఆపంగానే. అదే ముచ్చట. ఈరోజు నేను ఒక డిసైడ్ అయినా, సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో రోజు మీ అందరికి చెప్తా అన్నమాట. ఈరోజు గుర్తుపెట్టుకోరి, మీరు కూడా గుర్తుపెట్టుకోరి. ఏదో ఒకటి అనిపించింది నాకు. ఏంది అది? ఏదన్నా కానీ అప్పుడు చెప్తా. అయిన రోజు చెప్తా. అది ఉంటానా? బాయ్ 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 టాటా బాయ్. అమ్మ బజ్జీ నట్టుంది. బజ్జీ